అన్నయ్య బాగున్నావమ్మా? ఓ మీరెలా ఉన్నారు? మిమ్మల్ని తలుచుకుంటూ హాయిగా ఉన్నాం. అయ్యయ్యో ఇక్కడే నిలబెట్టి మాట్లాడేస్తున్నాను, రండి. కూర్చోద్నా. మహాలక్ష్మి, వీటిని నీ చేతుల మీదుగా హారికమ్మకివ్వు. ఏంటన్నయ్య అవి? మా సంతోషం కొద్దీ కాసిని పళ్ళు, కొన్ని స్వీట్స్. నడిచే దేవతకు నైవేద్యంగా. అవే మాటలన్నయ్య. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా ఇద్దరిపాటి దేవతవమ్మా నువ్వు. అయితే నేను తీసుకొని పో. సరే అయితే ఈ వదిన తన ఆడపడుచుకిస్తున్న సారే అనుకో. అలా అన్నారు, బాగుంది. ఏమీ బాగోలేదు. అసలు ఆడబిడ్డ నేను ఇక్కడుండగా కొసరాడబిడ్డకి సారి తీసుకురావడం ఏం బాగోలేదు. వస్తూనే నిష్ఠురాలా రాధా? బాగున్నారని అడగవా? అవన్నీ తర్వాత, ముందు నాకు ఈ సంగతి చెప్పండి. ఈవిడగారు మిమ్మల్ని ఎప్పుడు బుట్టలో వేసుకుంది? బుట్టలు వేసుకోవటం ఏంటమ్మా? మా ఆయన్ని బుట్టలో వేసుకుందిగా, అలాగే మిమ్మల్ని ఎప్పుడు బుట్టలో వేసుకుంది అని. రాధా, తప్పమ్మా. దేవతలాంటి మనిషిని పట్టుకొని అలాంటి మాటలు అనకూడదు. ఈవెన్ మీరు దేవత అనేదాకా వెళ్లారంటే. రాదా, ఆ సంగతి వదిలి. ముందు మా ఆయన వదిలేయమని ఆవిడ చెప్పండి, నేను వదిలేస్తాను. మా ఇంటిని వదిలేయమని చెప్పండి, వదిలేస్తాను. నోర్మై, అన్నయ్య నువ్వు ఉండమ్మా. ఓన్లీ అని ఊరుకునే కొద్దీ నీ నోటికి అద్దు అదుపు లేకుండా పోతుంది. మీ ఆయన బుట్టలో వేసుకోవాల్సిన కర్మ ఆమెకేం పట్టిందే? మీ ఇంటిని పట్టుకుని వెళ్లాల్సిన కర్మ ఆతలికేం పట్టిందే? అన్నయ్య రాక ఇంటికొచ్చారు. ఎంత మీ చెల్లెలైతే మాత్రం డాక్టర్ గారి భార్య మీద అలా కేకలేయడం ఏం బాలేదు. మా అన్నయ్యని ఏమీ అనక్కర్లేదు. నాకన్నా పెద్దవాడు, నన్ను అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా పెంచాడు. నన్ను కొట్టి తిట్టే హక్కు మా అన్నయ్యకుంది. ఎటొచ్చి నాకే కడుపులో ఉన్న బాధ కన్న వాళ్ళకి చెప్పుకునే వీలుండకుండా పోయింది. ఏమిటండి ఇది? నువ్వేడిస్తే నాకు ఏడిపోస్తుంది. నన్ను ఏడిపించడం కోసం నా చెల్లెలిగా పుట్టావే నువ్వు. హారికమ్మని తప్పైందని క్షమాపణలు అడుగు. నేనేం తప్పు చేశానని క్షమాపణ అడగాలి? తప్పు చేస్తుంది తను, నా కాపురంలో నిప్పులు పోస్తుంది తను. ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడావంటే చెల్లెలవని కూడా చూడకుండా చెంప పగల కొడతానే అనుకున్నావా? అన్నయ్య ప్లీజ్. చూడమ్మా, అది ఎంత లేసి మాట్లాడుతుందో. నిన్ను అనవలసిన మాటలేనది. అందరికన్నా చిన్నది అనే హక్కు తనకుంది. అలా కాదమ్మా ఇలా అని సర్ది చెప్పే బాధ్యత మంది. రాదన్న మాటలో తప్పే ఉంది. మీరు చెప్పండి వదినా, ఈ ఇల్లు రాదుది. డాక్టర్ గారు ఆమె భర్త. ట్రీట్మెంట్ కోసం వచ్చి ఉంటున్నదాన్ని నేను. ఒకరోజో 2 రోజులైతే పర్వాలేదు. వారాల తరబడి, నెలల తరబడి ఇలా ఇంట్లో ఉండిపోతే ఆ ఇల్లాలకి బాధగా ఉంటుందా ఉండదా? మామూలు బాధ కాదమ్మా, నరకంలో ఉన్నట్టుంటుంది. ఆ మాట అన్నయ్యతో చెప్పు మరి. వింటూనే ఉన్నానమ్మా, వేరే ఏం చెప్పక్కర్లేదు. మరి అక్కని తిట్టుకున్నా నన్ను తిడతావే? సరేనమ్మా, హారికమ్మదే తప్పు. తప్పులు కూడా ఇలాగే ఉంటాయని ఇప్పుడే కదా తెలిసింది. ఇలాంటి తప్పులు జరిగే అవకాశం ఉంటుందమ్మా. రాధ సంగతి మీకు తెలియదు అని మొదటే చెప్పాను. మీరు వినిపించుకుంటేగా. ఆ వేళ నేను చెప్పిన మాట వినుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చిండేదమ్మా. త్వరలోనే మా వారు అమెరికా నుంచి వస్తారు. నన్ను పాపం తీసుకెళ్తారు. అప్పటి వరకు కాస్తంత ఓపిక పట్టమని రాధకు చెప్పన్నయ్యా. ఓపిక పట్టినని నేను అన్నానా? ఓపిక పట్టేదానివే అయితే ఇలా మాట్లాడతావా రాదా? అక్క వాళ్ళ ఇంట్లో ఉండడం గురించి నేనేమి అండలేదు వదినా. ఈవిడ మా ఆయనతో చనువుగా ఉంటుంది, అదొద్దని గోలా. ఒక ఇంట్లో ఉండేవాళ్లు చనువుగా ఉండకుండా ఎలా ఉంటారమ్మాయి? ఎడమొహం పెడమొహంగా ఉండమంటావా? ఆయన గారి డాక్టర్ గారు, ఈవిడ గారు పేషెంట్ తాలూకు మనిషి. ఎప్పటికప్పుడు పాప ఆరోగ్యం ఎలా ఉంది అని కనుక్కోవాలా వద్దా? అది తప్పంటే ఎలా? మాట్లాడడం నేరమంటే ఎలా? అవును, అలా అడుగు. అమ్మో, ఏవో అనుకున్నా. పెళ్ళయ్యాక నువ్వు నీ పెళ్ళాం పార్టీలో చేరిపోయావు. నువ్వు మాత్రం తక్కువ, మీ ఆయన పార్టీలో నువ్వు చేరిపోలేదా? అది ఇది ఒకటే ఎలా అవుతుంది? ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. మాకు సామెతలు తెలుసమ్మా. ఆ సామెత చెప్పింది నీకు నేనేనమ్మా. ఆ మాట్లాడేదేదో కూర్చుని మాట్లాడితే నేను కాఫీ తీసుకొస్తాను. అమ్మా, కాస్త కాఫీలో. చూసావా, కాఫీ నేను కదా ఇవ్వాలి. తనిస్తానని తయారయింది. ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఇంతే. ప్రతి విషయంలోనూ ఇంతే. తగుదునమ్మా అంటూ తయారవుతుంది. నాకెలా ఉంటుంది చెప్పు? నువ్వు చాలా తెలివైన దానివే అనుకున్నాను కాని వట్టి పిచ్చిమాలోకనివే రాదా? ఎందుకట? పనులు చేసి పెట్టేవాళ్ళు ఇంట్లోనే ఉంటే మహారాణిలా కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చోకుండా
మళ్ళీ ఈ ఫిర్యాదులొకటా? రాధా, నువ్వెంత అదృష్టవంతురాలివో నీకు అర్థం కావడం లేదు. దేవుడు నీకు కొండంత సహనం ఇచ్చాడమ్మా. రాధను మాకన్నా గొప్పగా అర్థం చేసుకున్నావు. నాకు పెద్ద చెల్లెలుంటే ఆమె బహుశా నీలాగే ఉండేదేమో. పెద్ద చెల్లెలుంటే కాదు, ఉంది. ఆమె పేరే హారిక. అమ్మా, డాక్టర్ గారు మీరు కలిసి ఒకసారి మా ఇంటికి రండమ్మా. అమ్మో, రాధకు తెలిస్తే చంపేస్తుంది. రాధా డాక్టర్ గారు ఒకసారి ఎలాగూ వస్తారు. మీరు పాప డాక్టర్ గారు కలిసి ఒకసారి రావాలని మహాలక్ష్మి కోరిక. తనకేవో ముచ్చట్లున్నాయట. ఆయనతో ఒకసారి చెప్పి చూడండి. నేను అడిగితే డాక్టర్ బాబు కాదనరమ్మా. అయితే తప్పకుండా వస్తాం. ఏంటి ఆనందలాగా ఆడదామని చూస్తున్నావా? అది నీ వల్ల కాదు. ఆనందలాగా ఆడగలిగేది ఆనంద్ ఒక్కడే. నీకో విషయం చెప్పనా? ఏమిటి? మన ఆనంద్తో చెస్ ఆడుతుంటే నాకేమనిపించిందో చెప్పనా? ఏమనిపించింది? వరల్డ్ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆడుతున్నాడా అనిపిస్తుంది. మాటిమాటికి ఆనంద్ గురించి మాట్లాడకండి. అమ్మాయి వింటే బాధపడుతుంది. అదేంటో జానకి, ఎంత వద్దనుకున్నా ఆనంద్ పేరు అలా నాలుగు మీదకి వచ్చేస్తూనే ఉంటుంది. ఏది ఏమైనా ఆనంద్ విషయంలో మీరు నేను కొంచెం కంట్రోల్గా ఉంటే మంచిదండి. అందుకేగా ఆనంద్ వాళ్ళ ఇంటికి మనల్ని భోజనాలకు రమ్మన్నా వెళ్ళలేదు. కనీసం ఆ విషయం అమ్మాయికి కూడా చెప్పలేదు. ఆనంద్తో ఇంకో విషయం చెప్పాలి. రేపు ఆదివారం మన ఇంటికి భోజనానికి వస్తా అన్నాడు. మిగతా వారాలంటే ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. ఆదివారం సంధి ఇంట్లోనే ఉంటుంది కదా. అప్పుడు పని చేద్దాం. అంతగా నీ చేతి వంట తినాలని అతను ఆశపడుతూ ఉంటే ఆదివారం మినహా వీక్ డేస్ లో ఏ రోజన్నా పర్వాలేదని కబురు చేశాడు. అక్కర్లేదు నాన్న. ఇన్నాళ్ళు అన్ని విషయాలు అందరితో ఎలా పంచుకున్నామో, ఎలా అనుభవించామో ఇక మీదట అలాగే జరగాలి. ఆనంద్ అనే వ్యక్తి కారణంగా దాపరికాలనేవి కొత్తగా మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆనంద్ గురించి మేమేం మాట్లాడుకోలేదమ్మా. అనవసరంగా కష్టపడకండి. అబద్ధాలాడే టాలెంట్ మీ ఇద్దరికీ లేదు. సరేనమ్మా, నువ్వు నొచ్చుకోను అంటే ఒక్క నిమిషం ఆనంద్ గురించి మాట్లాడతాను. రాను రాను మీరు అతనికి పబ్లిసిటీ కంపెయినర్లుగా, పిఆర్ఓలాగా మారిపోతున్నారు. అది నాకు ఇష్టం లేదు. ఇష్టాన్ని ఇష్టంగా వ్యక్తం చేయడం తప్ప అమ్మా? వ్యక్తులు నచ్చినప్పుడు నచ్చారని చెప్పడం తప్ప అమ్మా? చెప్పడం తప్పు కాదు. చెప్పేదానికి సెంటిమెంట్ కోటింగ్ ఇచ్చి చెప్పడం కరెక్ట్ కాదు. ఆనంద్ ఇంటికి రావడానికి నాకు అభ్యంతరం లేదు. దేనికి వస్తున్నాడా అన్నదే నా అభ్యంతరం. అతను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడమ్మా. మీరు అతన్ని ఇష్టపడుతున్నారు. మీ పట్ల నాకున్న గౌరవాన్ని అతను ఆసరాగా చేసుకుని మీ ద్వారా నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. అది నాకిష్టం లేదు. నేనేమిటో, నా ఇష్టాలేంటో తెలిసిన మీరు కూడా ఇలా మాట్లాడడం నాకు ఇబ్బందిగా ఉంది. నిజానికి నేను ఇబ్బంది పెట్టాలనేది మీ ఉద్దేశం కాకపోవచ్చు, కానీ ఇబ్బంది పెడుతున్నారు. సారీ, క్షమించు. తప్పు మీది కానప్పుడు క్షమాపణ అడిగే అవసరం మీకు, క్షమించాల్సిన అవసరం నాకు ఎందుకు నానా? ఎటొచ్చి ఆనంద్ని క్షమించలేకపోతున్నాను. అంత తప్పు అతనేం చేశాడమ్మా? పిలువని అతిథిగా మన ఇంట్లోకి, తర్వాత మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చాడు. ప్రశాంతంగా ఉన్న సరస్సులోకి రాయిలా వచ్చిపడ్డాడు. ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అతను అనేవాడే రాకపోతే ఈ ఇల్లు ఈ వేళప్పుడు ఇలా ఉండేదా? నాగ్, పిలిచావా ఛాయా? ఇలారా.
ఇవాళేంటో మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టు ఛాయ. ఏంటి ఛాయ? ఇవాళింటూ ఉదయం నుంచి నాగ్ గుర్తొస్తున్నాడు. నువ్వు నాగ్ని బాగా ఇమిటేట్ చేస్తావు కదా. ఏది మన్మధుడు సినిమాలో నాగ్ డైలాగ్ చెప్పు. చెయ్యి. ఏంటి అడుగుతుంటే ఓ బెట్టి చేస్తున్నా? అడగగానే చెయ్యాలి, అందుకేగా నిన్ను కట్టుకుంది. అంబులెన్స్ హారన్ అన్నా, ఆడవాళ్ళ ఏడుపన్నా నాకు అసహ్యం. ఏది శివమణిలో డైలాగ్ చెప్పు. నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇప్పటి వరకు ఎవరేం చేశారని అడగా, కానీ అన్నీ ఆపేయండి. సడన్ గా నేను వచ్చి అన్నీ ఆపేయమంటే కష్టంగా ఉంటుంది. అలవాటు చేసుకోండి. మాండానికి ట్రై చేయండి. ఏంది? మా సినిమాలో ఉందే మమ్మ మా సాంగ్, దానికి డాన్స్ చెయ్యి. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్. సూపర్. ఇప్పుడు నాదేదైనా మంచి ట్రాజడీ డైలాగ్ చెప్పు. మీకు ఈ పై గాయాలే కనపడుతున్నాయి. భద్రాద్రి రామయ్య దర్శనానికి నోచుకోలేక ఛిద్రమైన నా గుండె గాయాలు మానేదెలా? కమల, రామయ్యకు దూరమైన సీతమ్మ ఏం చేసింది? భూగర్భంలోకి వెళ్ళిపోయింది కదూ. నా స్వామి దర్శనం కాకపోతే నాది అదే దారి. నేను రాముడి వాడినో కాదో ఈరోజే తెలిపోవాలి. ఎంత వేడినా నా రాముడు నన్ను కరుణించడం లేదు కమల. ఛాయ, 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 ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అలా కళ్ళగిళ్ళు పెడితే నేను చూడలేను ఛాయ. ట్రాజడీ డైలాగ్ చెప్పమన్నానే అనుకో, మరి ఇలా ఏడుపొచ్చేలా చెప్పాలా? సారీ ఛాయ. ఆ ఛాయ, ఈసారి శ్యామలరావు లాగా ఏదైనా చెప్పమంటావా? రోజు చెప్తూనే ఉంటావు కదా, కొత్తగా చెప్పేదేముంది, నేను వినేదే ఉంది. వద్దులే, వెళ్ళి పళ్ళు చూసుకో. సరే ఛాయ. ఎంతసేపు వెయిట్ చేయాలి భగవంతుడా? సంధ్యని ఇంకా పంపించమేంట్రా తండ్రి? సంధ్య, సంధ్య, సంధ్య. కమీన్. పిలిచారంట? పిలిచి అరగంట అయింది. అర్జెంట్గా డిస్పాచ్ చేయాల్సిన ఫైల్ ఒకటి ఉండిపోయింది, అందుకే లేట్ అయింది సార్. సారీ సార్. అయ్యో, మళ్ళా మనకి సారీ ఏంటి? ఇంకో మాట, ఆనందం పిలువు ఏం చక్క. సారీ సార్. పనేంటో చెప్పండి. పనేంటంటే ఇప్పుడు మామూలుగా ముందు నువ్వు కూర్చో, తర్వాత చెప్తాను. కూర్చో. ఈ ఆఫీస్లో నువ్వు ఎంతకాలంగా పనిచేస్తున్నావు? చాలా కాలంగా పనిచేస్తున్నాను. దేనికి సార్? నీ సర్వీస్లో నువ్వు చూసి చదివి కనీ విని ఎరుగని ఒక ఫైలు నీ చేతికి ఇవ్వబోతున్నాను. చాలా కాన్ఫిడెన్షియల్. పాలసీ మ్యాటర్ ఫైలా సార్? దాదాపు అలాంటిదే అనుకో.
వద్దు సార్. ఏ లాస్ట్ టైం పెద్ద మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ ఇప్పుడు సరిదిద్దుకో. ఒకే తప్పు మళ్ళీ మళ్ళీ చేసి పై వాళ్ళ చేత తిట్లు తినడం నాకు ఇష్టం లేదు సార్. నాలాంటి వాళ్ళకైతే అది బాగా ఇష్టం. మీ మాట కాదంటున్నందుకు ఐఎమ్ సారీ సార్. నా మాట కాదంటావు సరే, మీ బాస్ ధర్మేంద్ర గారి మాట కూడా కాదంటావా? జస్ట్ ఇప్పుడే మాట్లాడిస్తాను. వద్దు సార్. వ్యవహారం ఇంత దూరం వచ్చాక వద్దు అంటే ఆగే ప్రసక్తే లేదు. 1 సెకండ్. నేను ఈ ఫైల్ చూస్తాను సార్. దట్స్ గుడ్. తీసుకో. చెప్పాను కదా, చాలా కాన్ఫిడెన్షియల్ ఫైల్. బీ కేర్ఫుల్. వెంటనే నాకు ఆన్సర్ కావాలి. ఐ మీన్ నీ రియాక్షన్ కావాలి. అలాగే సార్. అలాగే సార్ అని సింపుల్ గా ఆన్సర్ చెప్పేస్తే చాలదు. అర్ధగంటలో ఫైల్ నా ముందుండాలి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. వెరీ గుడ్. యు మే గో నౌ. థ్యాంక్ యూ సార్. దేవుడా, నువ్వే నాకిక దిక్కు. ఏంటి విశేషం? చేపట్టుకున్నాడా? పళ్ళు రాల్తాయి పోతలకి. ఏం ఫైల్ అది? కాన్ఫిడెన్షియల్. హాయ్ సంధ్య. అప్పుడెప్పుడో యుఎస్లో ఉన్నప్పుడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇదే ప్రేమ గురించి పెళ్లి గురించిన అప్లికేషన్. తొందరపడి చించేకే. కళ్ళు మూసుకుంటే చాలు, మన పెళ్లి జరిగిపోయినట్టు, హనీమూన్కెళ్ళినట్టు, పిల్లలు పుట్టినట్టు, అమ్మా నాన్న అని వాళ్ళు గోల చేస్తున్నట్టు ఒకటే కలలు. ఒళ్ళు కొవ్వెక్కి కంటున్న కలలు కావివి, లవ్వెక్కి కంటున్న బంగారు కలలు. నో అంటే చచ్చిపోతాను. దయచేసి మన పెళ్లికి నో అన్నదేం. ఐ లవ్ యూ ఆనంద్ అని ఒక్క ముక్క రాసి పంపు చాలు. నువ్వు ఎస్ అన్నప్పుడే పెళ్లి చేసుకుంటా. ఇట్లు ప్రేమతో నీ ఆనంద్. బంపర్ ఆఫర్ సంధ్య, వదులుకోవద్దు సంధ్య ప్లీజ్. నోర్మోయ్, ఇది ఆఫీస్, పెళ్లిళ్ళ బజార్ కాదు. అయినా ఇలాంటి లెటర్స్ రాయడానికి వీళ్ళకి సిగ్గనిపించదా? అబ్బా, అదే గనక నాకు రాసుంటేనా 5 నిమిషాల్లో శ్యామలరాను వదిలేసి 6 గంటలో ఆనందని పెళ్లి చేసుకుని గంటలో హనీమూన్కి బయలుదేరుండేదాన్ని. పోమరి వెయిట్ చేస్తున్నాడు. ఆ తర్వాత నువ్వు ఏడవాల్సి ఉంటుంది. అబ్బా, నా మెదడు తినకే. వీళ్ళవతలకి రిప్లై రాయమన్నాడు కదా, రాయి మరి. అబ్బా రాదా, ఇలాంటి నాకు ఇష్టం ఉండవు, నీకు తెలుసు కదా. హే, వాట్ ఎ సర్ప్రైజ్. ఇది కళ నిజమా? కలలాంటి నిజం అనుకోండి. మరి రాదా? అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళింది. మరి చెప్పలేదే. రాధ వాళ్ళ అన్నయ్య ఇంట్లో సాయంకాలం వరకు ఉండిపోతే బాగుండు. త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది. తను వస్తానన్నా వాళ్ళు రానివ్వకపోతే మనకి పండగే పండగ కదా. దొండకాయలు ఫ్రెష్ గా ఉన్నాయి రాదా? ఉంటే నువ్వు తీసుకో, నాకక్కర్లేదు. ఉండే నలుగురికి 2 పొయ్యిలా? పొయ్యి ఒకటే, కాపురాలు 2.